గత భాగంలో భండాసురుడు అమ్మవారు ప్రయోగించిన కొన్ని అస్త్రాలను గూర్చి తెలుసుకున్నాం కదా. ఇక మిగిలిన అస్త్రాల వివరాలను కూడా తెలుసుకుందాం. అప్పుడు భండాసురుడు 6వ అస్త్రంగా సర్వాస్త్ర స్మృతినాశక అస్త్రాన్ని ప్రయోగించి శక్తిసేనలు అస్త్రాలను ప్రయోగించే మంత్రాలను మర్చిపోయేలాగా చేశాడు. అప్పుడు అమ్మవారు ధారణా అస్త్రాన్ని ప్రయోగించి వారి జ్ఞాపక శక్తిని పునరుద్ధరించింది. భండుడు భయ అనే అస్త్రాన్ని ప్రయోగించి శక్తిసేనలలో భయం పుట్టించాడు. అప్పుడు జగదాంబిక ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించి వారి భయాన్ని పోగొట్టింది. అప్పుడు భండాసురుడు మహారోగాస్త్రాన్ని ప్రయోగించి శక్తిసేనలు రోగగ్రస్తులయ్యేలాగా చేశాడు. అమ్మవారు నామత్రయాస్త్రాలను ప్రయోగించింది. నామత్రయాస్త్రాలు అంటే అచ్యుతాస్త్రం, అనంతాస్త్రం మరియు గోవిందాస్త్రం. ఈ అస్త్రాలు హూంకారం చేస్తూ శక్తిసేనల యొక్క రోగాలను పోగొట్టారు. భండుడు ఆయుర్నాశ అస్త్రాన్ని ప్రయోగించి శక్తిసేనల ఆయుష్ను తగ్గించే ప్రయత్నం చేశాడు. అమ్మవారు కాల సంకర్షిణి అనే అస్త్రాన్ని ప్రయోగించి వారి ఆయుష్ తగ్గకుండా చేసింది. భండాసురుడు మహాసురాస్త్రాన్ని ప్రయోగించి మహిష, మధు, కైటబ, ధూమ్రలోచన, చండ, ముండ, శుంభ, నిశుంభ, రక్తబీజ, కాలకేయ, చామర మొదలగు రాక్షసులను సృష్టించి శక్తిసేనల మీదకు వదిలాడు. వారి ధాటికి తట్టుకోలేక అమ్మవారి దగ్గరకు శక్తిసేనలు వెళ్లి మొరపెట్టుకున్నారు. అప్పుడు అమ్మవారు దుర్గాస్త్రాన్ని ప్రయోగించారు. దుర్గాదేవి తన విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యి మాయా అస్త్రం వల్ల జన్మించిన అసురులను సంహరించి శక్తిసేనలను రక్షించారు. భండాసురుడు మూకాస్త్రాన్ని ప్రయోగించి శక్తిసేనలను మూగవారిని చేశాడు. అమ్మవారు మహావాగ్వాదిని అనే అస్త్రాన్ని ప్రయోగించి వారికి తిరిగి మాట వచ్చేలాగా చేశారు. భండాసురుడు వేద తస్కర అస్త్రాన్ని ప్రయోగించాడు. మరి అమ్మవారప్పుడు ఏమి చేశారు అనే విషయం శ్రీ లలితా సహస్రనామంలోని 80వ నామమైన కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మనకు తెలియజేస్తోంది. 2 చేతుల వ్రేళ్ల యొక్క 10 గోళ్ల వల్ల పుట్టిన శ్రీమన్నారాయణుని 10 అవతారములను కలదిట అమ్మవారు. అమ్మవారు తన 2 చేతుల యొక్క 10 వేళ్ల యొక్క గోళ్ల నుండి నారాయణుడి మత్స్యాది 10 అవతారములను సృష్టించి భండాసురుడి అస్త్రాలను నిర్వీర్యం చేశారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాము. భండాసురుడు వేద తస్కర అస్త్రాన్ని ప్రయోగిస్తే అమ్మవారు తన కుడి చేతి బొటన వ్రేలి నుండి మత్స్యావతారాన్ని సృష్టించారు. భండాసురుడు ఆర్ణవస్త్రాన్ని ప్రయోగిస్తే అమ్మవారు కూర్మావతారాన్ని సృష్టించారు. భండాసురుడు హిరణ్యకాస్త్రాన్ని ప్రయోగిస్తే అమ్మవారు వరాహావతారాన్ని సృష్టించారు. భండాసురుడు హిరణ్యకశ్యపాస్త్రాన్ని ప్రయోగిస్తే అమ్మవారు నృసింహ
అవతారాన్ని సృష్టించారు. భండాసురుడు బాలేంద్రాస్త్రాన్ని ప్రయోగిస్తే అమ్మవారు వామన అవతారాన్ని సృష్టించారు. భండాసురుడు హయ్యవాస్త్రాన్ని ప్రయోగిస్తే అమ్మవారు భార్గవ రామ అవతారాన్ని సృష్టించారు. భండాసురుడు రావణాస్త్రాన్ని ప్రయోగిస్తే అమ్మవారు శ్రీరామావతారాన్ని సృష్టించారు. భండాసురుడు ద్వివిధాస్త్రాన్ని ప్రయోగిస్తే అమ్మవారు బలరామావతారాన్ని సృష్టించారు. భండాసురుడు రాజాసుర అస్త్రాన్ని ప్రయోగించి అనేక రాక్షసులను సృష్టించాడు. అప్పుడు అమ్మవారు చతుర్వ్యూహ అంటే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న మరియు అనిరుద్ధ అవతారాలను సృష్టించారు. భండాసురుడు కలి అస్త్రాన్ని ప్రయోగిస్తే అమ్మవారు కల్కి అవతారాన్ని సృష్టించారు. భండాసురుడు మహామోహ అస్త్రాన్ని ప్రయోగిస్తే అమ్మవారు శాంభవ అస్త్రాన్ని ప్రయోగించారు. ఆ తర్వాత అమ్మవారు నారాయణాస్త్రాన్ని ప్రయోగించి 2000 అక్షోహిణుల సేనలని బూడిద చేశారు. కర అంగుళి నఖ ఉత్పన్న అంటే చేతి వేళ్ల గోళ్ల నుండి పుట్టిన అని, నారాయణ అంటే జీవ ఈశ్వరులు ఇద్దరి యొక్క అని, దశ అంటే అవస్థల యందు అని, కృతిహి అంటే కార్యములు కలది అమ్మవారు అని అర్థం కలదు. జీవుడికి ఉన్న 5 అవస్థలు అంటే జాగృత్, స్వప్న, సుషుప్తి, తురియ, తురియాతీత అవస్థలయందు కార్యములను చేయుచున్నాడు. అలాగే ఈశ్వరుడు తన 5 సృష్టికృత్యాలైన సృష్టి, స్థితి, సంహార, తిరోధాన మరియు అనుగ్రహములను చేయుచున్నాడు. మొత్తం ఈ 10 కార్యములు అమ్మవారి గోళ్ల నుండి పుట్టినవి. అంటే ఈ 10 పనులను అమ్మవారు చాలా తేలికగా చేస్తున్నారు అని అర్థం. వచ్చే భాగంలో మరిన్ని విశేషాలను చూద్దాము. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.